హలో ఫ్రెండ్స్, రీసెంట్గా మన విక్టర్ వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే రిలీజ్ అయింది. అది అందరికీ తెలుసు అనమాట. అండ్ ఇంక ఈ మూవీ అయితే మంచి బ్లాక్ బస్టర్ అయితే అందుకుంది భయ. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే పిచ్చ కనెక్ట్ అయిపోతారు. టికెట్ రేట్ అయితే 200 పెట్టినా కూడా అది తెగ కొనుక్కొని మరి వెళ్ళైతే చూశారు. సో మళ్ళీ ఆ పరుడు మొత్తం ఆ ఫ్యాన్ బేస్ మొత్తం పోగొట్టుకోవడానికి ఇంకా రానా నాయుడు సీజన్ 2 అనౌన్స్మెంట్ అయితే చేశారు భయ. ఇంక ఈ రానా నాయుడు అయితే జూన్ 13కి అయితే మనకి నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుందన్నమాట. ఎంచాకగా ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చేటట్లు ఫ్యామిలీ మూవీస్ తీసుకోకుండా మళ్ళీ రానా నాయుడు సీజన్ 2 వైపు అయితే పరిగెత్తున్నాడు మన వెంకటేష్ భయ్య అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే భయ్, రానా నాయుడు సిరీస్ కొంచెం మంచిగా క్లిక్ కావడానికి కారణం ఏంటంటే భయ్య, అది విక్టర్ వెంకటేష్ గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసిన వెంకటేష్ గారు వేరు, ఇప్పటి నుంచి చూసిన వెంకటేష్ వేరు అనమాట ఈ మూవీలో అయితే. ఎందుకంటే ఎప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ లాగా మాత్రం ఎంటర్టైన్ చేసే వెంకటేష్ గారు ఫస్ట్ టైం ఒక అడల్ట్ కంట్లోకి ఒక చెత్త స్టఫ్లోకి అయితే దిగారనమాట. సో దానివల్ల అయితే కొంచెం వెంకటేష్ గారు బ్యాడ్ నేమ్ అయితే వచ్చింది. బట్ దీనికి సీజన్ 2 తీరేమో అనుకున్నాం, బట్ సీజన్ 2కి ఎట్లా కమిట్ అయ్యారు నాకైతే తెలియదు. సీజన్ 2 అయితే రాబోతుంది అనమాట దీన్ని. సో ఈ మూవీ సీజన్ 1 కన్నా కొంచెం బెటర్గా ఉంటుందని అయితే నా ఫీలింగ్ భయ్య. సో చూద్దాం ఎలాగైతే ఉండబోతుంది ఈ మూవీ అనేది.